మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ దేవేందర్ నగర్ కాలనీ ఫేజ్ 3 ఫ్లాట్ ఓనర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ అన్యాయంగా మా భూములను కబ్జా చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూములను మావి కావు అంటూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిందలు మోపుతున్నారని ఫ్లాట్ ఓనర్స్ రాహుల్, యాకూబ్, మురళి, మల్లేష్లు ఆరోపించారు. తమ ఫ్లాట్లను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తీవ్రంగా హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఎవరు అడ్డు వచ్చినా మా ఫ్లాట్లను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా కబ్జా జాగలేకపోతే ఇక దానికి ఇక రూపం ఏడ ఉంటుంది అంతే కదా. పైసలు ఫిల్ మొత్తం పైసలు కట్టినాక కూడా ఇది కూడా ఒకసారి చూపండి సార్. ఇక్కడ కూడా ఆన సంతకాలు పెట్టి, ఆన దొంగపై సంతకాలు పెట్టి ఆన సృష్టిస్తే నేను కబ్జా చేసి కట్టినా అని చెప్పేసి ఆన అన్నాడు. 93 24 42 देखिए लास्ट कोई 2000 గజాలకి ఇది మొత్తం ఇంకోటి రెడ్డికి ఉన్నాయండి. మేడం మిత్రులకు నమస్కారం. మా నాన్న వాళ్ళు రాములకు డబ్బులు కట్టి ఫ్లాట్ కొన్నాము. తర్వాత మా అమ్మ నాన్న చనిపోయినాక తను మళ్ళీ వేరే వాళ్ళకు అమ్మేశారు. మా ఫ్లాట్ని ఇల్లు కట్టి దార్జనంగా మా జాగలో ఇల్లు కట్టించి నేను హ్యాండిక్యాప్లని ఏం చేయలేదనేసి తను ఇల్లు కట్టించి అమ్మేశారు. ఇది కాక ఇల్లు కట్టించేసి ఇచ్చేసిండు. హ్యాండిక్యాప్ ఆమె ఏం చేస్తుందిలే అన్నట్టుగా కట్టించిండు వాళ్ళకి. సంజయ్ గౌడ్ చిలకనారండి ఫ్లాట్ అమ్మిండు, అమ్మికు అగ్రిమెంట్ రాసిచ్చిండు. పైసలు 13 లక్షలు కట్టిన, 3 లక్షలు క్యాష్ ఇచ్చిన, మిగతా ఆన్లైన్ పేమెంట్ చేసిన. మొత్తం టోటల్ ఫోన్పే ఇచ్చిన 3 lakhs. అయిన తర్వాత మళ్ళీ వచ్చి నాదే ఫ్లాట్ అంటున్నాడు సంజయ్ గౌడ్. వచ్చి నాదే అంటుండు, డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్ చేసి ఇచ్చి నాకు. ఇప్పుడు ఆయన నా సంతకాలు కావాలని చెప్తున్నాడు. అది ఇవన్నీ నేనేం కబ్జా చేసినో, ఎక్కడ తీసినో, ఇవన్నీ ఏందో మరి. ఇవన్నీ ఎవరు కట్టి డబ్బులు ఇవన్నీ ఏం కట్టి వాళ్ళందరూ వస్తుండే అప్పుడు తీసుకోవట్లేదు. ఇది మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పి రాహుల్. ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3లో ఉంటాను. గతంలో పాండు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి రాపుల్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 ఫ్లాట్ నెంబర్ 478లో మా నాన్నగారు రాపుల్ గారి దగ్గర పైసలు కట్టి ఈ ఫ్లాట్ని కొనడం జరిగింది. అదే రాపుల్ గారు మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చి మొన్న వచ్చి ఈ గుడిసె మేము కట్టుకున్న గుడిసెను తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. ఈ షరీఫ్ అనే వ్యక్తితో వచ్చి తీసేయడం జరిగింది. ఆ షరీఫ్ అనే వ్యక్తి మా ఫ్లాట్ని కబ్జా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్ రాపుల్ గారు నాకు అమ్మినారు, మీకు ఎక్కడ అమ్మిరు అని మాట్లాడడం జరిగింది. మా అక్క గర్భిణీ స్త్రీ, ఈమె మీద కూడా గడ్డపారలు ఇవన్నీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పి రాహుల్. ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3లో ఉంటాను. గతంలో పాండు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి రాపుల్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 ఫ్లాట్ నెంబర్ 478లో మా నాన్నగారు రాపుల్ గారి దగ్గర పైసలు కట్టి ఈ ఫ్లాట్ని కొనడం జరిగింది. అదే రాపుల్ గారు మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చి మొన్న వచ్చి ఈ గుడిసె మేము కట్టుకున్న గుడిసెను తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. ఈ షరీఫ్ అనే వ్యక్తితో వచ్చి తీసేయడం జరిగింది. ఆ షరీఫ్ అనే వ్యక్తి మా ఫ్లాట్ని కబ్జా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్ రాపుల్ గారు నాకు అమ్మినారు, మీకు ఎక్కడ అమ్మిరు అని మాట్లాడడం జరిగింది. మా అక్క రాపుల్ డబ్బులు కట్టిన, ఒకసారి 10 లక్షలు కట్టిన, ఒకసారి 10 లక్షలు. 2 ప్లాట్లకు పెద్ద గొడవలు అయినాయి, కొట్లాట్లు అయినాయి. ఒక్కనాడు కూడా దగ్గర రాలే. అరే అది నీకు తెలిసిన భూమే కదా రా, అది లంజ భూమి అని తెలిసి ఎట్లా కొన్నావు రా, దమ్ముంటే నువ్వు కొట్లాడు లేకపోతే లేదన్నాడు. అని కూడా ఏం సార్ ఇట్లా చేస్తున్నావు అంటే, అంతేరా నా పేరు ఉండదు, నా సైన్ ఉండదు, భూపాలరెడ్డి పెట్టించిన. భూపాలరెడ్డితో అడుగు, భూపాలరెడ్డి జైలుకు పోతాడు, నేను ఎందుకు పడతారా, మరి డబ్బులు మీరు తీసుకోరు కదా అని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన. నా పేరు ఎంత తెచ్చినావు అన్నాడు. తెచ్చి మరి డబ్బులు నీకు ఇచ్చినావు, నీ పేరు చెప్పదు ఎట్లా సార్ అని నేను. దీనికి ఈ రైమ్ గ్యాంగ్ అంతా ఉరికొచ్చి